సీతా మహాలక్ష్మి అంటే ఇంకెవరో కదా అందరికీ తెలిసే. పద్మ ఫర్ ఇండస్ట్రీ ఆడియన్స్ కి ప్రవళిక. మా ఫస్ట్ సీతా మహాలక్ష్మి దగ్గర నుంచి చెప్పండి అసలు. ఆ సీతా మహాలక్ష్మి ముందు చాలా సీరియల్స్ చేశాను. తమిళ సీరియల్స్ చాలా చేశాను. అలాగే మలయాళంలో యాడ్ ఫిల్మ్స్ చేశాను. సారు నాగబాబు గారు, ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ కొంచెం భయపడ్డారు, కొంచెం అడల్టరీ లాగా ఉంది కదా, ఇలా ఉండకూడదు కదా, పిల్లలు కూడా చూస్తారు కదా. సో ఇద్దరు హస్బెండ్ అండ్ ఈయన వచ్చి లవర్ లాగా. సో మీరు ఫస్ట్ టైం నాగబాబు గారిని చూసినప్పుడు కానీ చాలా ఉంది, ఒకటని కాదు. మొన్న కూడా ఏదో బ్యాక్గ్రౌండ్ లో చాలా విషయాలు చేశారు. జనరల్ కాలేజ్కి వెళ్తుంటే ఆఫర్ వచ్చిందా? అక్కడ చెన్నైలో అప్పుడే కొత్తగా వెళ్ళాము. ఇక్కడ భరతనాట్యాలన్నీ నేర్పించారమ్మా, సినిమా డాన్స్లో నేర్పిస్తారు. మీ వాళ్ళు చాలాసేపు నుంచి వచ్చి వెయిట్ చేశారు. Much later. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. పాపం ఇప్పుడు సెకండ్ డే. సో అన్నపూర్ణ క్యాటరింగ్ లో పద్మ గారు అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అన్నపూర్ణ అనే క్యారెక్టర్. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను మొత్తం చూసి క్లమ్జీ అయిపోయారు. 2 శారీలు మార్చేవాడి. అన్ని డెలీట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి. తెలుగు టెలివిజన్ లో ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే కన్నడ యాక్టర్సే ఉంటారు. నా సీరియల్లో అయితే మాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి తమిళ్లో యాక్ట్ చేసి వచ్చా, వాళ్ళు ఏడ్చుంటారు. ఆల్మోస్ట్ 20 years నేను యాక్ట్ చేశాను. మీరు చూస్తే మీకు కూడా కింద కామెంట్స్ కనిపిస్తాయి, ఎందుకు తెచ్చారు కన్నడ వాళ్ళు, ఎందుకు తెచ్చారు. కాస్టింగ్ ప్రాబ్లం ఉంది, కాస్టింగ్ ఏజెన్సీ ప్రాబ్లం ఉంది మన దగ్గర. యా, మీరు ఆ రూట్ కాజ్ చెప్పారు. మన తెలుగులో చాలా అసలు లేరు, నిజం చెప్పాలంటే లేరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈరోజు మనం ఉన్నాము అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ వాళ్ళ దగ్గర. సో అందరికీ తెలుసు సీతా మహాలక్ష్మి అనే సీరియల్ ద్వారా, అంటే ఇంకా చాలా చేశారు, బట్ మనందరికి గుర్తుండిపోయింది, ఎస్పెషల్లీ నాకు గుర్తుండిపోయింది సీతా మహాలక్ష్మి. సో సీతా మహాలక్ష్మి అంటే ఇంకెవరో కదా అందరికీ తెలిసే. పద్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈ సీరియల్ కాదు, వేరే సీరియల్ విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్తే. ఎన్ని డేస్ వెంటపడి ఫైనల్ గా వదల బొమ్మాలి అని వచ్చేసాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 months అనుకుంటా. ఇప్పుడు 6 months కాదు, అప్పుడు మీ ఎప్పటి నుంచో మీ అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేశారు. మీరు మణికొండలో ఉన్నప్పుడు ఇట్లా నేను చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు పార్కాయత్లో కలిసిన మనం ఒక ఈవెంట్ లో ఆ రోజు నాకు ప్రాపర్ గా దొరికారు. సో అప్పుడు మాకు కాంటాక్ట్ చాలా ట్రై చేస్తూ ఉన్నాను. మీరు చేసిన ప్రొడక్షన్స్ ట్రై చేశాను, బట్ పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ దొరకలా. టఫ్ అయింది, బట్ డెస్టినీ అనేది కలిసింది డెఫినెట్ గా. పార్కాయత్ టైం రావాలి దేనికైనా. ఫైనల్ గా పద్మ గారు వచ్చేసారు. పద్మ ఫర్ ఇండస్ట్రీ ఆడియన్స్ కి ప్రవళిక. అంటే మళ్ళీ పేరు ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే ఇన్ని రోజులు ప్రవళిక అనుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి అని. లేదు, అందరికి సీరియల్ అలవాటు ఉంటుందని మాత్రమే పద్మ గారు అని చెప్పాము. సో అందరికీ తెలుసు యాజ్ ఎ ప్రవళికగా అందరికీ తెలుసు, మళ్ళీ నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో బట్ మాకు గుర్తుండిపోయిందంటే సీతా మహాలక్ష్మి. ఆ ఇన్నోసెంట్, ఇది ఆ స్మైల్, లేదు నేను చెప్తే జరగాలని ఒక చిన్న పిల్లల మనస్తత్వం. సో మాకు ఫస్ట్ సీతా మహాలక్ష్మి దగ్గర నుంచి చెప్పండి అసలు. ఆ సీతా మహాలక్ష్మి అనేది ఎలా స్టార్ట్ అయింది? సీతా మహాలక్ష్మి ముందు చాలా సీరియల్స్ చేసాము. అది నాకు తెలిసి అది ఒక 60-70th ప్రాజెక్ట్ అయి ఉంటుంది అది. అంతకుముందు నేను చెన్నైలో చేసినప్పుడు తమిళ సీరియల్స్ చాలా చేశాను. అలాగే మలయాళంలో చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను. సో అవన్నీ అయిన తర్వాతే చాలా ఇయర్స్ తర్వాత ఇది సీతా మహాలక్ష్మి అనేది 2012-13లో చేసింది. అది దానికి ముందు నేను శిఖరం అని ఒక ఈటీవీ ప్రాజెక్ట్ చేశాను. అక్కడ ఆ జర్నీ స్టార్ట్ అయింది. సారు నాగబాబు గారు, ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది, దీన్ని చేద్దాము, ఎట్లా ఉంటుంది ఏంటి అని కొంతమంది డిస్కషన్ పెట్టుకున్నారు. బాగుంటుంది అని అనగానే ఓకే స్టార్ట్ చేద్దాం అని. అలాగా సార్ ఐడియానే, సార్ స్టోరీయే మొత్తం నాగబాబు గారు చేసుకున్నది అది. సో మంచి ప్రాజెక్ట్ చేశారు. కాకపోతే అది బాగుంటుంది అని చిన్న మాటలు అలా ఒక్కొక్కరిని అడుగుతారు కదా, ఈ స్టోరీ ఎలా ఉంటుంది, బాగుంటుందా అని అడిగినప్పుడు ఎస్ సార్ బాగుంటుంది, చేస్తే ఇంకా బాగుంటుంది అని చిన్న
మాట వరకే మన వరకు. సో చెప్పడంతో ఎస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. బట్ నువ్వు చేస్తే బాగుంటుందమ్మా అని అన్నారు. సరే సార్ చేస్తాను అని అన్నాను. ఎందుకంటే అప్పటికి మేమిద్దరం శిఖరం అనే సీరియల్ రన్నింగ్లో ఉంది, చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండగానే డిస్కషన్ జరిగింది. సరే ఓకే చేద్దాం సార్ అని అనుకున్నాం. తర్వాత ఆ స్టోరీ ట్రావెల్లోనే ఉన్నాను నేను మొత్తం మ్యాక్సిమం ఆ స్టోరీ గురించి. ఆ స్టోరీ ప్రతిసారి ఒక కాన్వర్జేషన్ పెట్టేవారు, మీటింగ్స్ పెట్టేవారు ఆ కథ మీద. అందరూ కూర్చునేవాళ్ళం. స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ అందరూ ఉండేవాళ్ళు. అందరితో కూర్చొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టోరీని ఒక 6 months, నాకు తెలిసి 6 months దాని మీదే మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఎంతవరకు రన్ చేయాలో అంతవరకు కథ జరుగుతూనే ఉండేది. చాలా ప్రాసెస్ తీసుకొని అది స్టార్ట్ చేశారు. సో స్టార్ మాలో కూడా అది ఫస్ట్ కొంచెం భయపడ్డారు. ఇదేంటి ఇట్లా ఉంది, కొంచెం అడల్టరీ లాగా ఉంది కదా, నార్మల్ సీరియల్స్, ఇది టీవీ ఆడవాళ్ళు చూసే టీవీ సీరియల్స్ కదా, ఇది ఇలా ఉండకూడదు కదా, పిల్లలు కూడా చూస్తారు కదా అని అది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ బట్ ఫైనల్లీ అది తెర మీదకి వచ్చేసింది అండ్ పెద్ద సక్సెస్. ఎస్, అదే అంటున్నాను, పెద్ద సక్సెస్. లైక్ ఇన్నోసెంట్, మళ్ళీ మీరు ఆ అమ్మాయిని తీసుకురావడం, పరిచయం చేయడం కానీ, సో అంతా వాట్ ఎవర్. ఇంకా లైక్ చెప్పాలి అంటే మేజర్ రోల్ మీదే అని చెప్పు. సీతమహాలక్ష్మి అంటే అటు సారు అండ్ నాగబాబు సార్ అండ్ మనకి భరణి శంకర్ గారు చేశారు. సో ఇద్దరు హస్బెండ్ అండ్ ఈయన వచ్చి లవర్ లాగా అలా చేశారు. మంచి సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. సో నాగబాబు గారు మామూలుగా అందరికీ తెలుసు, టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ డేస్లో కూడా నేను విన్నాను భరణి గారు చెప్తుంటే. సో ఇప్పటికీ చాలా మందికి జిమ్ డబ్బులు కూడా నాగబాబు సరే పే చేసి వాళ్ళందరికీ ఫస్ట్ హెల్త్ ఉంటేనే మనం బాగుంటుంది అంటూ ఉంటారంట. హెల్త్ టిప్స్ కానీ, ఫినాన్షియల్ ఎలాగా ఉండాలి, బాగుండాలి అనేది కానీ, ఇన్సూరెన్స్ వేయమనో, లైఫ్ ఇన్సూరెన్స్ వేసుకోమనో, మెడికల్ ఇన్సూరెన్స్ వేసుకోమని ఇవన్నీ చాలా చెప్తుంటారు. అందరికీ కూర్చోబెట్టి మెడికల్ ఇన్సూరెన్స్ వేసావా, వేయలేదా, ఎందుకు వేయలేదు, వేయాలి కదా. సో అందరికీ కొంచెం క్లాస్ తీసుకుంటారు బాగానే. అండ్ సేమ్ టైం ఏంటంటే చాలా ఎక్కువ కేరింగ్ ఉంటుంది సార్తో. ఎవరినైనా సరే చాలా కేర్ తీసుకొని దగ్గరుండి. మరి ఫస్ట్ ఫుడ్ అనమాట. ఆయన బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ఫుడ్. అందరూ తిన్నారా లేదా, అండ్ ప్రొడక్షన్లో అందరూ తిన్నారా, బాగా పెట్టారా, ఇది బాగా చూసుకుంటారు ఎప్పుడూను. సో ఆబ్వియస్లీ భరణి గారు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అది అక్కడ. సో మీరు ఫస్ట్ టైం నాగబాబు గారిని చూసినప్పుడు కానీ, ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ, సో మీరు అబ్జర్వ్ చేసింది డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అని చాలా మంది చెప్తుంటారు. సో ఎస్పెషల్లీ మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ కానీ, మీరు అబ్జర్వ్ చేసింది కానీ నాగబాబు గారిలో పాజిటివ్ అంటే చాలా ఉన్నాయి. ఒకటని కాదు, చాలా చెప్పొచ్చు అసలు. అది మనకి ఇప్పుడు 1 day కూడా అది అవ్వే పని కాదు. అది మీ ఎవరు ఏంటని చూడరు. ఎవరన్నా వచ్చారు అంటే సో నేను ఇలాగా చేయాలనుకుంటున్నానంటే ప్రోత్సహిస్తారు. ఒకటి బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని చూపిస్తున్నారు యాక్చువల్లీ. మొన్న కూడా ఏదో పావు బజ్జీ బన్ ఏదో పాల్గో ఏదో సంథింగ్ ఏదో ఉంది కదా, అది చిన్నవే బట్ చాలా విషయాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు చేశారు. ఇప్పుడు లైక్ పిల్లలకి అప్పట్లో చిరంజీవి గారికి ఒక మినిస్ట్రీ ఉండేది. సో అందులో స్కూల్ పిల్లలకి కొంచెం మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ ఇస్తే స్కూల్ పిల్లలకి మనకి ఏమంటారు, స్కూల్లో జాయిన్ చేసుకునేవాళ్ళు, అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు, అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటివి నాగబాబు గారు తీసుకొని ఒక ఇద్దరు, నాకు తెలిసినంతవరకు 3 పిల్లలకు చేశారు అలాగా. సో మన వనిత గారి ఒక డాటర్ కానీ, ప్రత్యూష గారి డాటర్ కానీ, ఇంకొక డాక్టర్ ఉన్నారు అమ్మాయికి కానీ, ఇలా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, తర్వాత హెల్త్ టిప్స్ కానీ, ఇట్లాంటి చాలా రకాలుగా చాలా విషయాలు హెల్ప్ చేశారు. 1, 2 అని చెప్పలేము అసలు. ఇది అది అని కాదు, వాళ్ళ లిస్ట్ చాలా ఉంటుంది. మనకు తెలిసిన 1, 2 చెప్తే కూడా పెద్ద అనిపించదు, ఏం చెప్పారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఎంత చేస్తున్నారు ఏంటని. ఒక చిన్న విషయం చూపించినాక ఇది చేసేసి మాట్లాడుతున్నారు కదా, చూపించుకుంటున్నారు కదా అని చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది కాదు, వాళ్ళు చేసేది చాలా ఉన్నాయి, మనకు కనిపించేది ఒకటే. ఓకే. సో మీరు ఇన్ ఇయర్స్ జర్నీ చేశారు కాబట్టి, సీరియల్లో మీతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి, సో ఇవన్నీ మీకు తెలిసినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగబాబు గారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెంటనే కోపం వస్తుంది అని కూడా అంటుంటారు. సో దాని గురించి కూడా మీరే చెప్తే బాగుంటుంది. కాదు, వెంటనే కోపం అనేది అంటే అఫ్ కోర్స్ రావచ్చు. ఏంటంటే
స్టడీ చేసే ఉంటారు అంతకు ముందే. ఆ కోపానికి మీనింగ్ ఉంటుంది. అది స్టడీ చేసే ఉంటారు. ఆలోచించి అది మాట్లాడి ఉంటారు. దానికి వెనక ముందు ఏం జరిగిందో ఆయనకి మాత్రమే తెలిసుంటది. మిగతా వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండడానికి ఛాన్స్ లేదు. అది చాలా సందర్భాల్లో చెప్పలేని పరిస్థితి రావచ్చు. అది చెప్పాలని కూడా అనుకోరు కొన్ని విషయాలు. అవసరం లేదులే, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సింది చెప్తాను అని డైరెక్ట్‌గా మాట్లాడేస్తారు. అదేమవుతది అనంటే అసలు విషయం తెలియని వాళ్ళకి ఈయనేదో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తెలియకుండా మాట్లాడుతున్నారు అని ఉంటది. నిజాలు వేరే జరుగుతూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్. ఎప్పుడూ మనకి అవి కనబడవు కదా! ఈయన మాట్లాడేది మాత్రమే కనబడుతది. అసలు విషయాలు ఏంటనేది తెలీదు. సో చాలా మంది రీసెంట్‌గా మీరు కూడా ఒక ఇష్యూ చూసుంటారు. చాలా నెగెటివ్ ట్రోల్స్ వచ్చినాయి. రీసెంట్‌గా అప్పుడు హీరో 'శివాజీ' గారు మాట్లాడినప్పుడు లేడీస్ డ్రెస్సింగ్ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు దానికి నాగబాబు గారు తన స్టైల్‌లో అది వాళ్ళ ఇష్టము. మనం అలా మాట్లాడకూడదని చెప్పారు. కొంతమంది ఇలా స్టాండ్ తీసుకున్నప్పుడు నాగబాబు గారిని చాలా మంది విమర్శించారు. అవును. సో మీరేమంటారు? యాస్ ఏ ఒక ఆర్టిస్ట్‌గా, యాస్ ఏ ఒక సీరియల్ ఆర్టిస్ట్? యాక్చువల్‌గా ఇక్కడ ఇద్దరు మిస్టేక్ లేదు. నా నా వరకు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో శివాజీ గారి మిస్టేక్ లేదు. బట్ ఒక్క 2 మాటలు తప్పు వర్డ్స్ వచ్చింది. బట్ ఆయన దానికి చాలా సార్లు సారీ చెప్పేశారు. అంత మాత్రం చేత ఆయన్ని అసలు డిగ్రేడ్ చేయడానికి ఏమీ లేదు. ఆయన చెప్పింది విషయాలు కరెక్టే. మిమ్మల్ని మీరు ముందు కాపాడుకోండి అని అన్నారు. అందరు లేడీస్‌ని చెప్పలేదు ఆయన. ఎక్కువగా పబ్లిక్‌లో మనం కనబడుతున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండమ్మా. ఇప్పుడు వాళ్ళే కాపాడుతూ ఉండలేరు. నలుగురు మగవాళ్ళొచ్చి అమ్మాయిని 24 గంటలు ఒక అమ్మాయిని కాపాడుతూ కూర్చోలేరు గదా! మీ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం బావుంటే చాలు అని అన్నారు. అంతే తప్ప 24 గంటలు చీర కట్టుకోమని గూడా ఆయన చెప్పలేదు. దాన్ని కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ వేలోనే వెళ్ళింది అదైతే. దానికి రియాక్ట్ అయ్యారు. బట్ నాగబాబు సార్ గూడా శివాజీ గారు చెప్పిన దానికి ఏమి అగెయిన్స్ట్ కారు. కొంచెం హార్ష్‌గా అయితే చెప్పారు. కానీ ఆయన కూడా దానికి నెగెటివ్‌గా అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా లేడీస్ కాస్ట్యూమ్‌లోనే మీరు ఉండిపోయారు. అక్కడే ఉండిపోయారు. మీ మగవాళ్ళ మెంటాలిటీ కూడా మారితే బావుండు కదా అన్న ఉద్దేశమే తప్ప అందులో నాగబాబు గారు చెప్పిన దాంట్లో కూడా ఆ ఉద్దేశాన్నే మనం తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తిరగండి, ఇష్టం వచ్చిన డ్రెస్సులేసుకోండి అని ఆయన కూడా చెప్పరు. సూపర్ ఇన్ని ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్‌గా నాకు తెలుసు కాబట్టి అలా కూడా చెప్పరు. కొంచెం ఈయన కూడా అనేవారే కొంచెం. అమ్మ లేదమ్మా ఇది ఈ డ్రెస్ కాదేమో, వేరే డ్రెస్ ఉంటే చూడండమ్మా అన్నట్టు కూడా మాట్లాడతారు. అంటే ఒక్కొక్క బాడీ స్ట్రక్చర్‌కి ఒక్కొక్క కాస్ట్యూమ్ సూట్ అవుతది. ఆ సూట్ అయ్యే విధంగా వేసుకుంటే బానే ఉంటుంది. ఆక్వర్డ్‌గా ఏముండదు. ఆక్వర్డ్‌గా వేసుకోవద్దనేదే పాయింట్ అక్కడ. వేరేమీ లేదు. సో మీరు ఫస్ట్ తెలుగు సీరియల్సా? లేదంటే తమిళ్ సీరియల్స్? తమిళ్. స్టార్టింగ్ ఫ్రమ్ తమిళ్. తమిళ్. సో మీ ఫస్ట్ సీరియల్ అంటే ఏంటి? ఇట్స్ 1998 ఐ థింక్ సో. పాసమలర్‌గల్ ఆర్ జనని. 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 జనని అంటే అమ్మ. అది డీడీలో వచ్చింది. తమిళ్ డీడీలో. అది ఫస్ట్ నాది. దాని తర్వాత నెక్స్ట్ చేసింది పాసమలర్‌గల్. అది తెలుగులో అనుబంధాలని జెమినీ టీవీలో వచ్చింది. మనకక్కడ సన్ నెట్‌వర్క్‌లో వచ్చింది. అది బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళది ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. ఎవరు ఫ్రమ్ ఫస్ట్ అసలుకి? అంటే అప్పుడు నేను సైమల్టేనియస్‌గా తెలుగు, తమిళ్ 2 చేశాను. అదే ప్రాజెక్ట్. అదే అంటే వాళ్ళ దాంట్లోనే బాలాజీ టెలిఫిల్మ్స్‌లోనే 2 ఒకేసారి జరిగిందది. ఓకే. మీ నెగెటివ్ ప్లేస్ అంటే ఏదో? అంటే మా నాన్నగారు వాళ్ళది గుంటూరు సైడ్. ఓకే. మదర్ వాళ్ళది చిత్తూరు సైడ్. చిత్తూరు. కానీ వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ చెన్నైకొచ్చేసారు. నాన్నగారు వాళ్ళు చెన్నైలో వచ్చేసారు. అమ్మ వాళ్ళేమో వేలూరు సైడ్ వెళ్ళిపోయారు, తమిళనాడు సైడ్. సో వాళ్ళందరూ 4 ఫాదర్స్ అందరూ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. సో అందరూ మిక్సింగా మేడం? లేదు, తెలుగు వాళ్ళవే. తెలుగు వాళ్ళవే. సెటిల్ అయిపోయాయి. సో ఫస్ట్ అసలుకి మీ ఇంట్రెస్ట్ ఉందా? లేదా మీకు ఫస్ట్ జనరల్ కాలేజ్‌కి వెళ్తుంటే ఆఫర్ వచ్చిందా దీనికి? లేదు. అలా ఏమీ లేదు. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు కూచిపూడి డాన్స్ నేర్పించారు. సో ఆ డాన్స్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి నేను అక్కడ చెన్నైలో అప్పుడే కొత్తగా వెళ్ళాము. మాకు ఐడియా లేదు ఎక్కడ డాన్స్ నేర్పిస్తారు ఏంటనేది. అప్పుడు వెళ్ళేసరికి కొంతమంది చెప్తే అక్కడ కళా మాస్టర్ గారు డాన్స్ ఇది చూపించారు. స్కూల్ చూపించారు. అదే మాకేంటంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అదే అనమాట. అప్పుడు నాకు తెలీదు. అది ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్లస్ కళా మాస్టర్ డాన్స్ స్కూల్ అని కూడా తెలీదు. వెళ్ళేసరికి ఇక్కడ భరతనాట్యాలన్నీ నేర్పించారమ్మా, సినిమా డాన్సులే నేర్పిస్తారు అని అంటే, నాకు సినిమా డాన్సులు వద్దండి, నాకు క్లాసికలే కావాలి అని. ఇక్కడ క్లాసికల్ నేర్పించరు అని అంటే, మరి ఎట్లాగా ఇది కూడా నేర్చుకొని పైకి రావచ్చా అని అంటే, అవునా అంటే 2 days
జస్ట్ 2 days డాన్స్ చేస్తూ నేర్చుకుంటున్నా, ఫోక్ డాన్స్ ఏదో నేర్పిస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నా. ఈలోపు బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు మేనేజర్స్ వాళ్ళు వచ్చి చూశారు. ఈ అమ్మాయి ఏదో మాకు నీడ్ ఉందండి, ఒక క్యారెక్టర్ కావాలి అని అంటే, ఓకే ఫస్ట్ అది హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అనమాట. సో కావాలి అని అంటే, ఏమో అమ్మాయి న్యూ స్టూడెంట్ 2 days అయ్యింది వచ్చి, చేస్తారో లేదో ఐడియా లేదు, అడగండి అని అంటే, సరే నా దగ్గరకు వచ్చి అడిగారు. నాకు తమిళ్ రాదండి, నాకు తెలుగే వచ్చు అని అంటే, మేము ప్రాంప్టింగ్ ఇస్తాం మీరు చెప్పండి. ప్రాంప్టింగ్ అంటే ఏంటని, మేము వెనక నుంచి డైలాగ్స్ చెప్తూ ఉంటాం, అది మీరు ముందు నుంచి చెప్పండి అని అన్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది అనుకొని, సరే ఓకే అని అన్నా. ఫస్ట్ నాది ఫోన్ కట్టే అనమాట. ఫోన్ కట్టు పుల్లలు పెట్టడమే ఫస్ట్ సీన్. హీరోయిన్కి హీరోకి పుల్లలు పెట్టడమే. నీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు, కరెక్ట్ కాదు, అది ఇది చూసుకో అని. ఏ ఎక్స్ప్రెషన్ లేదు, బ్లైండ్గా ఫోన్ తీసి ఇట్లా మాట్లాడేసి చెప్పేసి ఫోన్ పెట్టేశా. భలే చేసావమ్మా అన్నారు. భలే చేయడం ఏంటి, ఇది ఓహో ఇంతేనా యాక్టింగ్ అంటే, ఇంతేనా, జీరో నాలెడ్జ్ యాక్టింగ్ అంటే అప్పట్లో. సో చేసాము, అది కాస్త కొంచెం బాగుంది అని వాళ్ళు ఫీల్ అయ్యి, ఆ క్యారెక్టర్ పెరిగిపోయి, అది కాస్త సెకండ్ లీడ్ అయిపోయి, ఫస్ట్ లీడ్ అయిపోయి, అట్లాగా హీరోయిన్ రోల్. మీ వాళ్ళు చాలాసేపు నుంచి వచ్చి వెయిట్ చేశారు, మీరు మళ్ళీ రండి, లోపల మేము బ్రేక్ తీసుకుంటాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాపం, ఇప్పుడు సెకండ్ టైం ఎంట్రీ ఇస్తున్నాము. ఆ షూటింగ్ గ్యాప్ లో వచ్చాము. సో మాకు కూడా ఒక్కొక్క కాస్ట్యూమ్ లో ఒక్కొక్క దానిలా కనిపిస్తా ఉన్నారు. సో అన్నపూర్ణ క్యాటరింగ్ లో పద్మ గారు అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అన్నపూర్ణ అనే క్యారెక్టర్, అన్నపూర్ణ క్యారెక్టర్, సారీ నేనే కన్ఫ్యూజ్ అయిపోయింది, మొత్తం చూసి క్లమ్జీ అయిపోయారు, 2 శారీలు మార్చేవాడికి. అందుకే క్లియర్ గా లేదు అన్ని డెలీట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి. అన్నపూర్ణ క్యాటరింగ్, అన్నపూర్ణ గారితో మనం ఉన్నాము. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కానీ మీరు బిజీ ఉన్నారండి బాగా. బిజీ అంటే వర్క్ ఉంది కదా, సో ఉండాలి, డెఫినెట్ గా వర్క్ ఉండాలి. బట్ మరి అసలు ఇంత గ్యాప్ ఉండదా అండి షూటింగ్ షెడ్యూల్ లో? ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అంటే ఒక్కోసారి దొరుకుతుంది, దొరకకుండా కూడా ఉండదు, ఉంటది. ఎస్ అంటే షెడ్యూల్ అన్నప్పుడు ఖచ్చితంగా బిజీగానే ఉంటది, సీన్స్ అన్ని గబగబా చేయాలి కదా. సో బర్నీ గారితో మీరు 2 projects చేశారు. సో రీసెంట్ గా బర్నీ గారు బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు. సో బర్నీ గారి గురించి చెప్పండి. ఆ బర్నీ గారు అక్కడ మీరు ఏం చూసారో అదే ఆయన. క్యాజువల్ గా ఉంటారు, ఫన్ గాను ఉంటారు, కొంచెం ఒక్కోసారి స్ట్రిక్ట్ గాను ఉంటారు. మీరు ఆ బిగ్ బాస్ లో ఏదైతే చూసారో సేమ్ అలానే ఉంటారు, యాజ్ ఇట్ ఈస్ బయట కూడా అంతే ఉంటారు. కొంచెం స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. కొంచెం అక్కడ కొంచెం తగ్గి కనిపించారు కానీ యాక్చువల్లీ అంత తగ్గి ఉండరు, బట్ కొంచెం మారి ఉండొచ్చు మేబీ. సిచ్యువేషన్స్, ఆ సరౌండింగ్స్ ఎలా ఉందో అని తెలియదు, మనకి తెలియదు, లోపల ఉన్న వాళ్ళకే తెలుసు ఆ కష్టాలు కన్నీళ్ళని. సో దానికి తగ్గట్టు కూడా మారి ఉండొచ్చు. సో మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? అస్సలు ఊహించట్లేదు, తెలీదు. ఏమో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఓకే అనుకుంటే, నాకు ఆ టైంలో నా బుర్రలో ఆ పురుగు ఓకే అని చెప్తే ఓకే, లేతే లేదు ఆ టైంకే. సో అంటే ఇప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు, ఆర్టిస్ట్ గా ఎప్పటి నుంచో చేస్తున్నారు, అండ్ ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. రెండిట్లో ఏది హ్యాపీగా ఉంది బ్యాలెన్స్ చేయడానికి? ఆర్టిస్ట్ హ్యాపీగా ఉంటుంది. ప్రొడక్షన్ ఈజ్ రియలీ టఫ్ జాబ్, చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళని మనం రోజు ఫేస్ చేయాలి, మాట్లాడాలి, అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇందులో మన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. టఫ్ జాబ్ ఈజ్ ప్రొడ్యూసర్దే, ఆర్టిస్ట్ది కాదు. సో అంటే చూసుకుంటే నేను చాలా మందితో డిస్కస్ చేసినప్పుడు జనరల్గా ఇంతకు ముందు అంత ప్రాఫిట్స్ ఇప్పుడు లేవు ప్రొడక్షన్స్లో, చాలా తగ్గిపోయినాయి అని చెప్పి చాలా మంది చెప్పారు. నాట్ ఓన్లీ 1 or 2 members, ఒక 3-4 members ఇదే మాట చెప్పారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారండి? అదైతే వాస్తవమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకప్పుడు 100 episodes బ్రేక్ ఈవెన్ అయిపోయేది. వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి కాస్త మనకి 100 episodeలకే అయిపోయేది. దాని తర్వాత ఒక 200 episodes అయింది, దాని తర్వాత 300 episodes అయింది, దాని తర్వాత 550 episodes కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితిలో లేదు. అంటే ఈరోజు 550 episodes అంటే ఖచ్చితంగా మీరు 2 సంవత్సరాలు సీరియల్ నడవాలి, అప్పుడే బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు 600 అయితే కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితిలో లేదు. సో ఎప్పుడో 1.5 కోటి పెట్టి ప్రొడక్షన్లో పెట్టేసి మొత్తం తన దగ్గర ఉన్న డబ్బును పెట్టి ప్రొడ్యూసరు సీరియల్ చేస్తున్నారు అని అంటే, ఈ 2 years 2.5 years జర్నీ తర్వాతే ఆయన పెట్టిన డబ్బు ఆయనకే తిరిగి వస్తుంది, అంతే తప్ప ప్రాఫిట్ అనేది ఇప్పటికీ రావట్లేదు. ఒకవేళ ఇది 700, 800, 1000 వెళ్తే అప్పుడు ప్రాఫిట్లో ఉన్నట్టు లెక్క.
కొంతమందికి 1000 వెళ్ళినా కూడా ప్రాఫిట్లో ఉండట్లేదు. అది ఒక 1 or 2 బట్ ఆల్మోస్ట్ 600 దాటిన ప్రతి ప్రొడ్యూసర్కి నాకు తెలిసి ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క. సో అంటే చాలా మంది ఇంకా ప్యాషన్ ఇక్కడే ఉన్నాం కదా తీయాలని చెప్పి మేము తీస్తున్నాం కానీ బట్ దాని మీద ఏమి అంత ప్రాఫిట్స్ అనేది మాకు ఎర్న్ చేయాలని ఏం కాదు, బట్ బికాస్ ఆఫ్ సర్వైవల్ అంటే ప్యాషన్ మాక్సిమం 100% ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ప్యాషన్తోనే చేస్తున్నారు. అది ఒక స్టెప్ అయితే ఒక సర్వైవల్ ఉంటుంది కదా, ఒక రొటీన్. అంటే మనం ఒక జాబ్ చేస్తాము, ఆ జాబ్లో మనకి కావాల్సిన నీడ్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకొని ఎప్పుడో మనకి సేఫ్టీ కోసం కొంచెం తీసి పెట్టుకుంటాం కదా, అట్లనే ఇది కూడా అంతే అంతే. సో మీరేమంటారు, సీరియల్ హ్యాపీగా చేయడం బెటర్ అంటారా లేదా సినిమా ప్రొడక్షన్ అనేది బెటర్ అంటారా? ఆ సినిమా ప్రొడక్షన్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది, సీరియల్ డిఫరెన్స్ వస్తుంది. హ్యాపీ అంటే మనం హ్యాపీ అనుకుంటే ఏదైనా హ్యాపీయే. అంటే ఆ కష్టాన్ని మనం భరించి దాన్ని ఫేస్ చేసి దానిలో సక్సెస్ చేయగలిగాము అని అంటే, ఎప్పుడు కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఊరికే వచ్చేయాలి అంటే రాదు. సో కష్టపడండి, కష్టపడాలి, కష్టపడితే సక్సెస్ వస్తుంది. సో రెండు హ్యాపీ, అందులోనూ హ్యాపీనెస్ ఉంటుంది, ఇందులోనూ హ్యాపీనెస్ ఉంటుంది. సో అంటే ఇంకా తెలుగు టెలివిజన్లో ఉన్న చాలా తెలుగు టెలివిజన్లో ఉన్న ఎక్కువగా వింటున్న కంప్లైంట్ ఏంటి అంటే ఎక్కువ తెలుగు వాళ్ళకి ఇక్కడ ఆఫర్స్ ఉండవు. అండ్ ఇక్కడ ఒక 3-4 ఛానల్స్ ఉంటాయి. 3-4 ఛానల్స్లో కూడా లైక్ కన్నడ యాక్టర్సే ఉంటారు. బెంగళూరు అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు అవుట్ ఆఫ్ వాళ్ళే ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అని చెప్పేసి అంటున్నారు. మీరే? లేదు, యాక్చువల్లీ నా సీరియల్కి నేను 40 మంది తెలుగు ఆర్టిస్టుల్ని ఆడిషన్ చేయించాను. సీరియస్గా చెప్పాలి అని అంటే చాలా వరకు రావట్లేదు. అంటే కొంచెం సిన్సియారిటీ లేదు వాళ్ళ దగ్గర, ఒకటి. రెండోది రావట్లేదు, తెలుగు వాళ్ళు యాక్ట్ చేయడానికి ఏమీ రావట్లేదు. ఒకవేళ వచ్చినా సీరియల్కి చేయాలనుకోవట్లా, వాళ్ళు చేస్తే మూవీస్ చేయాలనుకొని వెళ్ళిపోతున్నారే తప్ప సీరియల్లో హీరోయిన్ రోల్ ఇచ్చినా చెయ్యలేకపోతున్నారు. బట్ మూవీలో పని మనిషి రోల్ అయినా చేస్తానని వెళ్ళిపోతున్నారు మన తెలుగు అమ్మాయిలే. చాలా మందిని నేను ఫేస్ చేశాను అలాగా. చెయ్యొచ్చు కదమ్మా సీరియల్ అంటే వద్దులేండి అని అంటారు. బట్ మనం ఒక కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి షూటింగ్ చేయిస్తున్నాము, ఒక సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అన్నప్పుడు వెంటనే కామెంట్స్ వస్తాయి, తెలుగు వాళ్ళు దొరకలేదా, తెలుగు వాళ్ళు దొరకలేదు, దొరకలేదు, రావట్లేదు, వచ్చినా వాళ్ళు చెయ్యట్లేదు. కొంచెం సిన్సియారిటీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది వాళ్ళల్లో. ఆ జాబ్ మీద ఉన్న ఆ ప్యాషన్ అనేది తెలియట్లేదు వాళ్ళకి. అలా కొంతమంది ఉన్నారు, అందరినీ చెప్పట్లా, కొంతమంది. సో చాలా వరకు మనకి కనబడట్లా. మేబీ మనం ఒకవేళ ఆంధ్ర సైడ్ వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తే మేబీ అక్కడ తెలుగు వాళ్ళు రావచ్చేమో. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేసి వర్క్ చేయాలా, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీ గురించి. సో వాళ్ళు భయపడే వాళ్ళు సగం మంది ఉన్నారు, తెలియని వాళ్ళు సగం మంది ఉన్నారు, వచ్చినా ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో అందుకే తెలుగు వాళ్ళు కొంచెం, తెలుగు అమ్మాయిలు కానీ తెలుగు అబ్బాయిలు కానీ ఆ ఫాస్ట్ మూమెంట్ లేదు. ఇప్పుడు మీకు కన్నడ వాళ్ళు కానీ, ఇప్పుడు తమిళ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. చాలా త్వరగా లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మన ప్రాబ్లం మెయిన్ లాంగ్వేజ్ నేర్చుకోరు సరిగ్గా, అంత త్వరగా నేర్చుకోలేరు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తమిళ్లో వెళ్ళి పని చేస్తున్నారు, తమిళ్ సీరియల్స్ వర్క్ చేస్తున్నారు తెలుగు అమ్మాయిలు. నాకు తెలిసి 4-5 దాకా హీరోయిన్గానే పనిచేస్తున్నారు తెలుగు అమ్మాయిలు. అక్కడ వాళ్ళకి వర్క్ ఉంది, నో డౌట్. కాకపోతే కొంచెం ఇది ఎక్కువైతే మాకు సంతోషం. తెలుగు అమ్మాయిలు ఎక్కువగా వచ్చారనంటే, తెలుగు అబ్బాయిలు ఎక్కువ వచ్చారంటే హీరోయిన్గా వాళ్ళని వేయడానికి ఏ ఛానల్ వెనకడుగు వేయట్లేదు, ఏ ప్రొడ్యూసర్ వెనకడుగు వేయట్లేదు. బట్ రావట్లేదు, అది ప్రాబ్లం. అంటే ఇదే సిచ్యువేషన్ రీసెంట్గా నేను జీ తెలుగు ప్రేమేంత మధురం, పేరు మర్చిపోయాను నేను, శ్రీరామ్ గారు, జీ తెలుగు ప్రేమేంత మధురం శ్రీరామ్ గారు ఇట్లానే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్ చేస్తే లేరండి మీరు చెప్పండి అని చాలా ఆయన అగ్రెసివ్ అయ్యారనమాట. అంటే లేరు, నిజం ఏంటంటే అమ్మా లేరు. మనం చేసిన ఆ క్యారెక్టర్కి కొంతమంది చాలా వరకు సూట్ కావట్లేదు, మనకు అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. సో జెన్యూన్ రీజన్ ఈజ్ లేరు, రావట్లేదు, వచ్చినా చేయలేకపోతున్నారు, ఇదే రీజన్. వస్తే తీసుకోవడానికి ఒక్క ప్రొడ్యూసర్ కూడా వెనకాడరు, ఈవెన్ ఛానల్స్ కూడా వెనకాడవు. చేయమని చెప్పండి, చేద్దామండి, ఆడిషన్ చేయండి అంటారు. ఆడిషన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనకి క్యాచీగా అనిపించదు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు ఆ టైంకి చేయలేకపోవచ్చు. రీల్స్ చేయడం వేరు, మేము రీల్స్ చేసాము, మేము యాక్ట్ చేసాము, మేము ఇది చేసాము అది చేసాము అంటాం వేరు.
బట్ సీరియల్లో యాక్ట్ చేయడం ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆ ఎక్స్ప్రెషన్ని మీరు స్టే చేయాలి. డైరెక్టర్ కట్ అని చెప్పేదాకా మీరు ఆ ఎక్స్ప్రెషన్ని అలా స్టే చేయగలగాలి. అప్పుడే అవుతుంది. రీల్స్లో ఏముంటుంది, ఎవరో యాక్ట్ చేసిందని ఆ పాటలకి డాన్సులు వేసేయడం, ఎవరో చెప్పిన డైలాగులు మీరు డైలాగులు చెప్పాడు, వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు సీరియల్కి యాక్టింగ్. అదైతే ష్యూర్గా చెప్పగలం. యా. సో నాగబాబు గారితో మీరు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు యాజ్ ఏ సీరియల్లో? సీరియల్లో అంటే ఇంకా అదొక 3 or 4 years. ఓకే. సార్ ఇప్పుడు కాంటాక్ట్ ఉన్నారా? అంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మాట్లాడతారు ఎప్పుడైనా నాగబాబు గారితో? లేదు, అంటే నేను కాంటాక్ట్లో లేను. ఆయన వర్క్లో బిజీగా ఉన్నారు, నేను నా వర్క్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడైతే కాంటాక్ట్స్ లేవు. బికాజ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఆయన చేంజ్ చేసినట్టున్నారు. సో అందుకని కాంటాక్ట్లో లేవు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా నాగబాబు గారిని తీసుకొచ్చి మన టెలివిజన్‌లో గానీ, లేదు అంటే గనక ఏదైనా చేయించాలనే థాట్ ఉందా? అంటే ఆయన ఉన్న బిజీలో 100% ఆయన అయితే చెయ్యరు. అడిగినా కూడా చెయ్యరు. ఆల్మోస్ట్ 2-3 సార్లు మన స్టార్ మా వాళ్ళు అడిగారు. సో చేయలేను అని చెప్పారు యాక్చువల్లీ. అంటే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ అనే దీనికి వెళ్ళిన తర్వాత ఇవి అంత అనిపించదు. షోస్ అంటే 1 or 2 days వాళ్ళకి ఆ గ్యాప్లో వెళ్ళి చేయగలరు. కానీ ఇప్పుడు సీరియల్స్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడం అంటే ఇది డైలీ కదా, డైలీ సోప్, డైలీ పని చేయాల్సింది ఉంటుంది. ఈ వర్క్లో వాళ్ళని ఇమర్చలేం మళ్ళీ. సో నాగబాబు గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్తూ ఉంటారు. సో మీరు ఉన్నారు కదా, సో ఆయన బుక్స్ చదువుతుంటారా? ఎట్లా ఆయన చాలా నాలెడ్జ్ ఉంటుంది ప్రతి టాపిక్ మీద అని నేను చాలా విన్నాను. ఎస్, అవును. ఆయన చాలా బుక్స్ చదువుతారు. ఏ టాపిక్ అడిగినా చెప్తారు. నాకు చాలా బుక్స్ ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. అంటే వాళ్ళు చదువుకున్న బుక్స్ అన్ని మ్యాక్సిమం పంపించేవాళ్ళు. చదవమ్మా, ఇది చదవమ్మా, అది చదవమ్మా అనేవారు. బుక్ నాలెడ్జ్ పెరిగింది సార్ వల్లే యాక్చువల్లీ. సో చాలా పుస్తకాలు నాకు ఇచ్చారు చదువుకోవడానికి. నేను కూడా నావెల్స్ చాలా వరకు చదివాను. స్టోరీ డెవలప్మెంట్ కానీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కానీ, డైలాగ్స్ ఎలాగా డెలివరీ చేయాలి అన్న విషయాలన్నీ ఆ బుక్స్లో ఉండేవి. అంటే ఆయన చెప్పేవారు. ఆ బుక్స్లో ఉన్న చదవడం వల్ల మనకేంటంటే అవన్నీ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చేయగలను, స్క్రీన్ ప్లే చేయగలను, డైలాగ్ రాయగలను అని అంటే కారణం నాగబాబు గారు అండ్ బలభద్రపాత్రుని రమణి గారు. వీళ్ళిద్దరూ నాకు గురువులతో సమానం. సో ఇప్పుడు మీరు ఒక స్టోరీ తీసుకోవాలంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ పరిస్థితుల్లో ఛానల్స్ ఏంటంటే వాళ్ళు ఒక రీమేక్స్ ఇస్తున్నారు మనకి. హిందీదో, లేకపోతే బెంగాలీదో, తమిళ్వో, ఏవో ఒక మలయాళం, ఇలాగా ఏదో ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన ఒక సీరియల్ని మన తెలుగుకి ఇస్తుంటారు. తెలుగు ప్రొడ్యూసర్స్కి మీకు ఎలా అనిపిస్తుందండి ఇది, ఒకసారి చూడండి, హిట్ అనుకుంటే, తెలుగులో హిట్ అవుతుంది అనుకుంటే మీరు చేస్తారని అడుగుతారు. ఓకే సార్, నేను ఒకసారి చెక్ చేసి చూసి చెప్తాను అని అంటాను. ఒక 1 weekలో అన్ని ఎపిసోడ్స్ కొంచెం చూసుకొని బాగుంది అని అంటే బాగుంది, వెళ్దాం సార్, ఇది తెలుగులో కూడా హిట్ అవుతుంది అని అనుకొని వెళ్తాము. లేదండి అని అంటే ఆగిపోతాం. ఇది అంత వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ లాగా అనిపించట్లేదు అంటే మనం చేంజ్ చేసుకుంటాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొంచెం ఆ బేస్ ఉంటుంది, ఆ స్టోరీ లైన్, ఆ బేస్ ఉంటుంది. మిగతా అన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏ ఇష్యూ లేదు. సో అంటే నేను చాలా వినింది ఏంటంటే, ఇంతకు ముందు ప్రొడ్యూసర్ చాయిస్ ఉండేది, బట్ నవ్ డేస్ వచ్చేపాటికి ఛానల్స్ చాయిస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఇంతకు ముందు ప్రొడ్యూసర్కి ఒక ఫ్రీడమ్ ఉండేది, ఈ ఆర్టిస్ట్ని తీసుకోవచ్చు, ఈ ఆర్టిస్ట్ని పెట్టొచ్చు అని. బట్ ఇప్పుడు అంతా ఛానల్ చాయిస్ అయిపోయింది. మా హ్యాండ్స్లో ఏమి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు మేడం? 50-50. ఒక రకంగా వాళ్ళు ఫండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫండింగ్ కాదు, ప్రొడ్యూసర్ ఒక స్లాట్ కొనుక్కునేవారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆర్టిస్టులను పెట్టుకొని సెలెక్ట్ చేసి వేసుకునేవారు, వాళ్ళ బడ్జెట్లో ఆర్టిస్టులను తీసుకునేవాళ్ళు. సో ఆ ప్రొడ్యూసర్ కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎలా రావాలి, ఎలా తీసుకెళ్ళాలి అని కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండేది, బాగుండేది. వాళ్ళ టీం వరకు ఆ వర్క్ చేసుకొని అది ప్రజెంట్ చేశారు. అప్పటి సీరియల్స్ అన్ని హిట్సే ఉన్నాయి, మంచి సీరియల్సే ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం మనకి రియాలిటీ చెప్పాలంటే ఈపీ సిస్టమ్ ఒకటి వచ్చింది ఛానల్లో. సో ఆ ఈపీ సిస్టమ్ ఏంటి అని అంటే అది ఉండాలి, ఉండకూడదని చెప్పట్లేదు, బట్ వాళ్ళని చూస్ చేసుకోవడం కొంచెం రాంగ్ సెలెక్షన్స్ ఏమో అని నా అభిప్రాయం. వాళ్ళు మన లొకేషన్స్కి వచ్చి ఒక కో డైరెక్టర్గా అన్న వర్క్ చేసి ఉండాలి, ఒక డైరెక్టర్గా అన్న వర్క్ చేసి ఉండాలి. మినిమం 100 episodes కూడా వర్క్ చేయని వాళ్ళందరూ ఈపీగా వెళ్ళి కూర్చొని వాళ్ళు ఈ షాట్ ఇలా తీయాలి, ఈ డైరెక్షన్లో చేతులు పెట్టడం, స్టోరీ గురించి ఏమీ తెలిసి ఉండదు. నేను ఒక సినిమా చూస్తా, దానికి మనం రివ్యూలు ఇస్తాం, అందుకని మనం కూర్చొని రాసి దాని మీద అంత నాలెడ్జ్ ఉందని మనం చెప్పకూడదు. అట్లానే ఉంటుంది ఈపీ సిస్టమ్ కూడా. వాళ్ళు వచ్చి పని చేసి ఉండాలి,
ఆ పని చేసిన వాళ్ళని ఈపీగా సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం 100 ఎపిసోడ్స్ అన్నా డైరెక్ట్ చేసావా నువ్వు అని అడగాలి వాళ్ళు. ఆ హెచ్ఆర్ కానీ, అంటే వాళ్ళని తీసుకునేటప్పుడు, ఆ ఛానల్స్ తీసుకునేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు 100 ఎపిసోడ్స్ అన్నా నువ్వు డైరెక్షన్ చేసావా అని అడగాలి. మళ్ళీ సినిమా చేసిన వాళ్ళని తీసుకుంటారు, అదో విచిత్రంగా ఉంటుంది. సినిమాలు డిఫరెంట్, సినిమా బడ్జెట్ వేరు. సినిమాలో ఆ సీను వర్షం రావాలి అంటే వర్షమే మొత్తం వస్తుంది, ఇదంతా ఈ లొకేషన్ అంతా వస్తుంది. బట్ సీరియల్కి అంత బడ్జెట్ ఉండదు. నేను కూర్చున్న ఈ ప్లేస్ వరకే వర్షం వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి. అదేంటి మీరున్న చోటు వరకే వచ్చింది, మొత్తం పొయ్యాలి కదా అంటారు. మరి నువ్వు ఇచ్చిన బడ్జెట్ నాకు రాదు కదా. అదే ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు, ఆ సెన్స్ కూడా వాళ్ళకు ఉండదు. కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, అందులో కూడా ఆ సిస్టమ్ వల్ల ఏమైపోయిందనంటే వాళ్ళకి నచ్చిన కథని మన మీద రుద్దడం, వాళ్ళకి నచ్చిన ఆర్టిస్టుని మన మీదకి అప్లై చేయటం, ఇలా జరిగిపోవటం వల్ల కొంచెం టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్ మాట వినకుండా చేయిజారిపోతున్నారు. అక్కడ సబ్జెక్ట్స్ కిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వాళ్ళే కదా యాక్ట్ చేసేది, ఫ్రేమ్ ముందు వచ్చి ఆ కథని చెప్పగలిగేది ఆర్టిస్టే చెప్తారు. ఆ కథని మీరేమనుకున్న కథను ఆర్టిస్ట్ చెప్పాలి. ఆర్టిస్ట్ ఎట్లా అయిపోయారనంటే ఇప్పుడున్న పొజిషన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్ ఉంది, మీరెవరు మాకు అన్న కొంతమంది, అందరూ కూడా అని చెప్పట్లేదు, ఇది కూడా కొంతమంది ఆర్టిస్టుల వల్ల మిగతా వాళ్ళు పొల్యూట్ అయిపోతున్నారు. అందువల్ల ప్రొడ్యూసర్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది కొంచెం ఛానల్స్ ఒక స్టెప్ తీసుకొని, లేదు ప్రొడ్యూసర్ హ్యాండ్లోనే ఉండాలి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగితే మళ్ళీ బాగుపడచ్చు. అంతవరకు ఇది ఇలానే ఉంటుంది అంతే. సో మూవీ సైడ్ మీరు వెళ్ళలేదా? బట్ ఎందుకని ఈ టెలివిజన్లోనే? నేను స్టార్టింగ్ ఏంటంటే ఇది టైమింగ్లో నేను చిన్నప్పుడు కూచిపూడి క్లాసికల్ డాన్సర్ని. సో అప్పుడు నేను డాన్స్ నేర్చుకోవాలనుకున్నాను, మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కానీ అది అన్ఫార్చునేట్లీ అది ఏమైపోయిందంటే నాకు అది తెలియకుండా అది కళా మాస్టర్, అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు అది కళా మాస్టర్ స్టూడియో అయిపోయింది. అక్కడికి వెళ్తే ఇక్కడ కూచిపూడిని నేర్పించామమ్మా, ఇలా మూవీ డాన్స్లో ఉంటాయి అని అంటే ఓకే 2 days వెళ్ళాను, వర్కౌట్ చేస్తూ ఉండగా బాలాజీ టెలిఫిలిమ్స్ నుంచి వాళ్ళే వచ్చారు. సో మీరు యాక్ట్ చేస్తారా అంటే ఓకే యాక్ట్ అంటే నాకు తమిళ్ రాదండి, తెలుగే నేను అని అంటే, ఇది 2 లాంగ్వేజ్లో వస్తుందమ్మా, తమిళ్లో పాసమల్లర్, తెలుగులో అనుబంధాలు, ఒకటి జెమినీలో వస్తుంది, అదే సీరియల్ సన్ నెట్వర్క్లో వస్తుంది అని అన్నారు. ఓకే చేస్తానని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కంటిన్యూస్గా ఇంకా సీరియల్లో పడిపోయాను అనమాట. అంటే గ్యాప్ ఉండేది కాదు. సీరియల్స్ ఏంటి అని అంటే డైలీ సోప్ కాబట్టి ప్రతిరోజు వర్క్ చేయాలి. మనం ఇంట్లో ఎలా అన్ని పనులు రోజు చేస్తామో రోజు ఇది చేస్తూనే ఉండాలి, లేకపోతే ఆగిపోద్ది మనకి, సీరియల్ టెలికాస్ట్ అవ్వదు. సో మనం ఆ వర్క్లో ఉండిపోయి ఆ మూవీస్ కొంచెం వెళ్ళలేకపోయాను. అప్పటికి కూడా నేను తమిళ్లో ఒక 10 movies దాకా చేశాను. తెలుగులో కూడా ఒక్క మూవీ చేశాను, మేడారం జాతర అని చెప్పి, ఆ సమ్మక్క రోల్ చేశాను నేను. తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేశాను, మలయాళంలో, తెలుగులోను, తమిళ్లోను, కన్నడలోను యాడ్ ఫిల్మ్స్ చాలా చేశాను. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేశాను. సో పర్సనల్ లైఫ్ అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంటారు? మీ పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారా? నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. చెన్నై 2012లో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చేసాం. మొత్తం ఇక్కడే ఉంటున్నా, హైదరాబాద్లోనే. ఓకే, మీ ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ అంటే నేను, మా మదర్ అండ్ సిస్టర్, మేము ముగ్గురమే. ఇప్పుడు ఫాదర్ మా చిన్నప్పుడే చనిపోయారు హార్ట్ అటాక్లో. నేను 10 years నాకు అప్పుడు ఆయన కాలం చేశారు. ఆ తర్వాత మేము చెన్నైకి వెళ్ళిపోయాం, అక్కడే మొత్తం చదువుకున్నాం, అక్కడే పెరిగాం. సో అక్కడే సినిమాల్లో ఎంటర్ అయిపోయాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను అక్కడే, MCA చేశాను. మీ సిస్టర్ ఏం చేస్తుంటారు? మా సిస్టర్ నాతో పాటే, నందన తన పేరు. సో తను కూడా నాతో పాటే ఈ ప్రొడక్షన్లోనే ఉంటున్నారు, క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నారు. మాకు నిన్ను కోరి సీరియల్ మేము స్టార్ మార్క్ చేస్తున్నాం, తనకి ప్రొడ్యూసర్ అండ్ క్రియేటివ్ హెడ్గా తను వర్క్ చేస్తున్నారు. ఓకే, మీకు సపోర్ట్గా మీ సిస్టర్? నాకు సపోర్ట్ అంటే మా చెల్లి, మా అమ్మనే నాకు నా బ్యాక్ బోన్. నేను అసలు అవేం పట్టించుకుని, వాళ్ళిద్దరూ పట్టించుకుంటారు. నేను యాక్ట్ చేస్తాను, అక్కడైతే స్టోరీ స్క్రీన్ ప్లేలో కొంచెం పార్టిసిపేట్ చేస్తాను. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా పర్లేదా, ప్రాఫిట్ బాగానే ఉందా? అంటే లాస్ట్ చేసిన 2 సీరియల్స్లోనూ నేను బాగానే ప్రాఫిటబుల్గానే ఉన్నాను. ఇప్పుడు ఈ సీరియల్లో ఇంకా
చూడాలి. బ్రేక్ ఈవెన్ కాలేదు, బట్ అవుతుందని ఆశిస్తున్నా. లాస్ట్ 2 సీరియల్స్ అంటే ఏం చేశారు మేడం? మాతృదేవ భవ మన జెమినీ టీవీకి చేశాను. ఇంటికి దీపం ఇల్లాలు స్టార్ మార్క్ చేశాను. అది 2 ప్రాజెక్ట్స్. ఇది థర్డ్ వన్. నిన్ను కోరి ఇస్ థర్డ్ వన్. ఓకే. సో ఎందుకు వెబ్ సిరీస్ కానీ లేదు ఇటు సైడ్ రావాలని ఏం లేదా? ప్రొడక్షన్ సైడ్ వెబ్ సిరీస్ కానీ ఇంకొక ఇప్పుడు చూస్తే కనుక చిన్న చిన్న సిరీస్ ఉంటున్నాయి ఓటీటీస్. నేను చాయ్ షార్ట్స్కి చేశాను. చాయ్ షార్ట్స్కి నేను మీ నాన్న పిల్లలమే అని. సో మనోజ్ మన అన్నపూర్ణ క్యాటరింగ్ హీరో మనోజ్ని పెట్టి, సనా గారు, తర్వాత మౌనిక, శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరిని పెట్టి నేను ఒక షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బాగా వచ్చింది అది కూడా. మీరు చాయ్ షార్ట్స్లో చూసారంటే ఉంటాయి. ఓకే ఓకే. అది ప్రొడక్షనే, యాక్ట్ చేయలేదు, ప్రొడ్యూస్ చేశాను. ఓకే డన్. అది ఎలా ఉందండి మీకు? అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా? అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే నిజంగా. అదే 2 minutes ఒక ఎపిసోడ్. మీరు ఇలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఎపిసోడ్స్ అన్ని. అది కూడా బాగుంది, డిఫరెంట్ గానే ఉంది. బట్ ఏంటంటే దానికి బడ్జెట్ అంటే సెట్ కాదు. మన ఆర్టిస్ట్, మన టెక్నీషియన్ ని అక్కడ తీసుకెళ్ళి ఆ చిన్న షార్ట్స్ చేయడం వల్ల మనకు ఆ బడ్జెట్ సెట్ కావట్లేదు. సో వాళ్ళందరూ హై బడ్జెట్ ఉంటారు, బట్ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకి అదేమో లాంగ్ కాదు. అవును, లాంగ్ కాదు. 2 minutes అవుతూ ఉంటుంది. మనకు అది వర్కౌట్ కాదు యాక్చువల్గా. ప్రొడ్యూసర్స్ కి, రెగ్యులర్ మన సీరియల్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కి అవి వర్కౌట్ కాదు. దానికి ఒక బడ్జెట్ ఉండాలి. వాళ్ళు చాలా లెస్ బడ్జెట్ లో చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు రారు. మన సీరియల్ వాళ్ళు రాలేరు. అవునవును, లెస్ బడ్జెట్ కాబట్టి అక్కడ రావడానికి కుదరదు. సో టెలివిజన్లో ఎందుకు గేమ్ షోస్ కానీ ఇంకొక షోస్ ఏమన్నా చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు మీరు? అంటే ఇది కరెక్ట్ గా ఉంది, మనకి ప్రాపర్ గా ఉంది. ఇది ఏదైనా నిదానంగానే స్టెప్ బై వెళ్ళడం కరెక్ట్. ఒకేసారి అన్ని నెత్తి మీద వేసేసుకోలేము. సో మనకున్న దాంట్లో ప్రశాంతంగా, నిదానంగా, కూల్ గా చేసుకుంటూ వెళ్ళటం బాగుంటుంది. సో మీరు అన్నారు కదా డెఫినెట్ గా మన తెలుగు వాళ్ళు వస్తే ఆఫర్స్ ఇస్తాము తెలుగు వాళ్ళది అంటే. ఇప్పుడు ఆల్రెడీ కెమెరా ముందు అడుగుతాం. యాక్చువల్ గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మన నెక్స్ట్ ఆడిషన్ ఇవ్వమంటారా మమ్మల్ని కూడా? ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. అంటే మీరు అన్నారు, డెఫినెట్ గా అన్నారు కాబట్టి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సో మంచి కమెడియన్ ఇవ్వాలని మేము వచ్చాము యాక్చువల్ గా చెప్పాలంటే ఇండస్ట్రీకి. నేను సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి దెన్ గో. మీకు మంచి వాక్చాతుర్యం ఉంది కాబట్టి మీరు యాంకర్ అవ్వచ్చు. ఆల్రెడీ యాంకరే కదండి నేను. కదా, ఆల్రెడీ యాంకరే కదా నేను. సో యాంకర్స్ వచ్చి అదొక లెవెల్. అది ఎవరి వల్ల అంత ఈజీ కాదు. అది యాంకరింగ్ చేయటం అనేది చాలా సింపుల్ అనుకుంటారు అందరూ. మాట్లాడేయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు, కాదు. దాంట్లో ఒక చమత్కారం ఉండాలి, స్పాంటనియస్ గా మాట్లాడగలగాలి. అవన్నీ యాంకర్స్కే వస్తాయి. మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ అసలు. సో యాంకరింగ్ చేసిన వాళ్ళు యాక్టింగ్ చేయకూడదు అంటారా? చెయ్యొచ్చు, అలా అనలేదు నేను, అస్సలు అనలే. మీరు చెయ్యండి అనే అంటున్నాను నేను. కానీ మనకి అది తక్కువ ఉంటారు కదా. మన తెలుగు యాంకర్స్ కూడా కొంచెం చాలా తక్కువే ఉన్నారు, ఎక్కువ కూడా లేరు. వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నారు. అవును, మరి యాంకరింగ్ లోనే చాలా తక్కువ మంది ఉన్నారు, మరి యాక్టింగ్ ఇంకెంత మంది ఉన్నారు మీరు లెక్క పెట్టుకోండి. అవును, అదే అంటున్నాను. సో నెక్స్ట్ మీ దీనికి నేను ఆడిషన్ ఇస్తాను. ఖచ్చితంగా రావచ్చు, నేనే పిలుస్తా, ఫోన్ చేసి మరీ పిలుస్తా. అవునా, సూపర్. మీరు గుర్తుపెట్టుకుంటా. నేనే గుర్తుపెట్టుకుంటా. అయ్యా మీరే గుర్తుపెట్టుకోవాలి, నేను కాదు. పిలిచారు మీరే కాబట్టి సో మీరే గుర్తుపెట్టుకోవాలి. నాకు మంచి కామెడీ క్యారెక్టర్ మీరు ఏదైనా ఇస్తే. అండ్ అందరు చెప్తుంటారు, అందరికి చాలా మీరు అంటే నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను అంటే మీ ఇంటర్వ్యూకి రాకముందు నేను ఒక 4-5 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశాను. సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళని అండ్ మన తెలుగు వాళ్ళనే చేశాను. సో చేసినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, మిగతా వాళ్ళ గురించి మాకు తెలియదు కానీ అక్క మాత్రం మాకు పిలిచి చెప్పాము అంటే డెఫినెట్గా నాకు కష్టం ఉంది అక్క అంటే, లేదురా నేను చేస్తాను, నా వల్ల ఇంది వరకు నేను చేస్తాను అని. సో ఎప్పుడు మమ్మల్ని పిలిచి మాకు వర్క్ ఇస్తారు అని చెప్పేసి నాకు 2-3 మెంబర్స్ చెప్పారు మీ గురించి. మ్యాక్సిమం నా సీరియల్లో అయితే మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. అది నేను చెప్పకూడదని నేను చెప్పట్లా, వేరేమీ లేదు. మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు కూడా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకళ్ళిద్దరు వస్తారు, అది తప్పలేదు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి తమిళ్లో యాక్ట్ చేసి వచ్చా ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు ఏడ్చుంటారు, ఈవిడేంటి ఎవరు ఈవిడ వచ్చి యాక్ట్ చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 years నేను యాక్ట్ చేశా. 20 years. మరి వాళ్ళు ఎంతమంది తెలుగు వాళ్ళు, మాక్సిమం అక్కడ తెలుగు తమిళ్ కలిసి ఉండేది అప్పట్లో. సో
అక్కడ నేను అన్ని తమిళ సీరియల్స్ యాక్ట్ చేశాను, తెలుగు సీరియల్స్ యాక్ట్ చేశాను. మరి వాళ్ళు అప్పుడు నన్ను విభేదం అంటే వేరే అమ్మాయిని చూడాల, వాళ్ళ అమ్మాయిగానే చూశారు వాళ్ళు కూడా. మనం కూడా అలానే చూస్తున్నాం. అఫ్ కోర్స్ మనం కూడా ఏం తప్పుగా వీళ్ళు కన్నడ వాళ్ళు, వీళ్ళు మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళని మేము డిఫరెంట్ చేయట్లేదు. కాకపోతే ఎక్కడో చిన్న మనస్తాపం అయితే ఉంది అందరిలోనూ, అది అర్థమవుతుంది నాకు కూడా. కాకపోతే ఖచ్చితంగా నిజంగా వచ్చారు అంటే మనం వేసుకోవడానికి ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ ఛానల్ కానీ ఎవ్వరు మేము వెనక ఆడట్లేదు. అది కొంచెం ఏదో తప్పుగా వెళ్ళిపోయినట్టుంది మరి ఆడియన్స్ లోపలికి. అది కాదు. మీరు చూస్తే మీకు కూడా కింద కామెంట్స్ కనిపిస్తాయి, ఎందుకు తెచ్చారు కన్నడ వాళ్ళని, ఎందుకు తెచ్చారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా స్ట్రిక్ట్లీ నేను ఈ క్వశ్చన్ నేను చేస్తాను, సరే ఎందుకు మన తెలుగు వాళ్ళు లేకోకుండా మీరు వాళ్ళని తీసుకొస్తారు. ఇప్పుడు మనకి అక్కడ కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు. మన వాళ్ళకి ఇక్కడ సీరియల్ వాళ్ళకి లేరు. అది ఉండుంటే కొంచెం మేబీ రావచ్చేమో తెలుగు వాళ్ళు కూడా, తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు రావచ్చు అనుకుంటా. కాస్టింగ్ ప్రాబ్లం ఉంది, కాస్టింగ్ ఏజెన్సీ ప్రాబ్లం ఉంది మన దగ్గర. యా, మీరు ఆ రూట్ కాజ్ చెప్పారు. యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ పాయింట్ అనేది ఎవరు రేస్ చేయాలా. డెఫినెట్ గా వాళ్ళ ప్రొఫైల్స్ అందరూ పట్టుకొని ఒక కాస్టింగ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. బట్ మనకు వచ్చేటప్పటికి ఏదో ఒక దారి ఎవరు త్రూనో వెళ్ళడమే తప్ప నిజంగా ప్రాపర్ గా మనకు ఒక ప్రొఫైల్ కావాలంటే మీరు అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ ఒక ప్రొఫైల్ కావాలంటే ఎలా సెర్చ్ చేస్తారు మీరు? మేము ఏజెన్సీ మూలంగానే వెళ్తాం, కోఆర్డినేటర్స్ మూలంగానే వెళ్తాం. సో కోఆర్డినేటర్స్ ని అడుగుతాం, మాకు ఇలా కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాం, మాకు ఆర్టిస్టులు కావాలి అన్నప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళని వాళ్ళు షూట్ చేసి పెట్టుకుంటారు. ఆల్రెడీ వాళ్ళని ఆడిషన్ చేసి ఫోటో సెషన్ చేసి అన్ని పెట్టుకొని ఉంటారు. అవి మాకు పంపిస్తారు. ఓకే, వాళ్ళ ఆడిషన్ చూస్తాం, మేము ఫొటోస్ చూస్తాం, ఓకే ఈ క్యారెక్టర్ వీళ్ళు సెలెక్ట్ అవుతారు అనుకుంటాం. సో వాళ్ళు ఏంటి అని అంటే అక్కడ కన్నడలో అలాగా చాలా మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. మన తెలుగులో చాలా అసలు లేరు, నిజం చెప్పాలంటే లేరు. ఉన్నా కూడా ఎట్లా అంటే మనకి కొంచెం ఆ జూనియర్ ఆర్టిస్టులు తీసుకువెళ్ళే ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు తప్ప కొంచెం సీరియల్ యాక్టింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు లేరు. ఆ ఏజెన్సీ ఉంటే నిజంగా బాగుంటుంది. యా, ఇట్స్ రూట్, ఐ మీన్ ఆ కాజ్ అందరూ కాదు లేరు అని చెప్తున్నారు, కానీ మీరు ఎగ్జాక్ట్ ప్రాబ్లం చెప్పారు లిటరల్ గా ఈ రోజు. యాక్చువల్లీ ఇది నేను కొంచెం మొన్న కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చెప్పాలి అని అనుకున్న విషయం ఇది. నేను ఒకవేళ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనే ఇప్పుడు కౌశిక్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఒకవేళ తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు కావాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక ఆడిషన్ ఉంది, ఇలాగా ఒక ప్లేస్ లో ఆడిషన్ పెట్టించి ఒక పోర్ట్ఫోలియో రెడీ చేసి పెడితే సో ప్రొడ్యూసర్స్ కి అది హెల్ప్ అవుతుంది, ఛానల్స్ కూడా హెల్ప్ అవుతుంది అని అభిప్రాయపడ్డాం. సూపర్. అసలుకి అది ఇంకా చెప్పలేదు, బట్ చెప్పాలనుకున్నా. లేదు, ఒకరికి ఒక థాట్ వచ్చినట్టే కదా, ఒక ఐడియా వచ్చినట్లే కదా. ఇది ఎవరికి అంటే ఉన్న వాళ్ళ ప్రొఫైల్సే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఆర్టిస్టులుగా ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్సే ఉన్నాయి, కానీ బయట వాళ్ళ ప్రొఫైల్స్ లేవు. ఆర్టిస్ట్ గా మేము వస్తాము మేము చేస్తాము అన్న వాళ్ళ ప్రొఫైల్స్ లేవు. ఓకే ఓకే. సో అలా ఉండడం వల్ల మనకి కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. సో మీ నెక్స్ట్ ఆడిషన్కి నన్ను మర్చిపోదు. సో ఎందుకంటే ఆన్ స్క్రీన్ అడుగుతుంది, అంటే ఆఫ్ స్క్రీన్ అయితే మళ్ళీ మీరు మర్చిపోతారు. నేను ఎవరిని మర్చిపోలేదు. నేను నన్ను అఫ్ కోర్స్ అడగని వాళ్ళని కూడా నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, తీసుకుంటాను. అడగాలని ఏమీ లేదు. మనకి ఆ క్యారెక్టర్కి ఆ టైంకి వీళ్ళు సెట్ అవుతారు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని మనం పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో అన్నపూర్ణగా మీరు అసలుకి మొత్తం ఒక సీరియల్ మొత్తం మీ మీదే పెట్టుకొని చేసినట్టు ఉంది. సో మీరు ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? కానీ మంచి రేటింగ్ లో ఉంది, ఫస్ట్ రేటింగ్ లో ఉంది కదా అన్నపూర్ణ క్యాటరింగ్ అనేది. దీని గురించి ఏం చెప్తారు? అసలు ఈ థాట్ ఎవరిది, మీరు ఎలా పిక్ చేసుకున్నారు? యాక్చువల్గా నేను మాతృదేవ భవ చేసిన తర్వాత ఇదే జెమినీ టీవీలో అప్పుడు నెంబర్ 1లో ఉండేది, 2:30 స్లాట్లో ఇది. దాని తర్వాత ఒక 5 years గ్యాప్ ఇచ్చాను నేను, ఎందుకంటే స్టార్మాలో ప్రొడక్షన్ చేయడం వల్ల గ్యాప్ ఇచ్చాను. మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అందుకని టోటల్గా ఇంకా ఆపేద్దాం అనుకొని స్టాప్ అయిపోయా. సో శ్రీరామ్ గారు ఒకరోజు ఫోన్ చేసి మీరేంటి యాక్ట్ చేయడం మానేసారా, చెయ్యరా అని అంటే, లేదండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చేయలేకపోతున్నాను అని అంటే, కొంచెం స్టార్ట్ చేసి చూడండి ఏమవుతుంది అని అన్నారు. సరే చేద్దామా అనుకుని, మంచి రోల్ ఇది, ఇంకా ఈ రోల్కి ఇంకెవరిని అనుకోవట్లేదు, ఫస్ట్ మీ నేమే మాకు గుర్తుకొచ్చింది, ప్రవీణ్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు మీ పేరే అనుకుంటున్నాము అని అనేసరికి ఓకే, మళ్ళీ లీడ్ రోల్ కదా. సో లీడ్ రోల్ 5 years తర్వాత మళ్ళీ రావడం అనేది పెద్ద విషయం ఒక ఆర్టిస్ట్కి.
సో అందుకని సరే ఓకే చేద్దాం అని చెప్పి ఓకే చెప్పాను. వచ్చేసాను, చేసేసాను. అది కూడా మంచి హిట్ అయింది. మంచి రేటింగ్స్తోనే ఉంది. ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా. 1000 ఎపిసోడ్ల దాకా. 100 ఎపిసోడ్లు ఆల్రెడీ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మళ్ళీ నేను యాక్ట్ చేయడం, మళ్ళీ తెర మీదకి రావడం, మళ్ళీ ఆడియన్స్ లోపలికి వెళ్ళటం. సో మళ్ళీ టాప్ రేటింగ్ ఉండు. మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే అవాయిడ్ చేయకుండా మళ్ళీ అరే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారని ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకున్న విధానం చాలా నచ్చింది. అసలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేదాన్ని కాదు. ఏం చెప్తారు, ఎందుకు మన గురించి ఆడియన్స్ ఎందుకు అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. చూడాలి, ఎందుకంటే రోజు మిమ్మల్ని సీరియల్లో చూసినప్పుడు అరే ఏంటి అసలుకి ఎక్కడి నుంచి వచ్చారు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. చాలా మంది అసలు మీరు తెలుగా తమిళ అని చాలా కామెంట్స్ కూడా చూస్తూ ఉంటా. అచ్చమైన తెలుగు అమ్మాయిని నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆ క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నారు అచ్చమైన తెలుగు అమ్మాయి. సో తెలుగు అమ్మాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మందితో మాట్లాడాను, ఇదే డిస్కషన్ చేసినప్పుడు నాకు ఎక్కడ అందరూ ప్రాబ్లం చెప్పారు కానీ సొల్యూషన్ ఎక్కడ వాళ్ళు రూట్ కాజ్ చెప్పలేదు. బట్ మీరు చాలా క్లియర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు. రూట్ కాజులు చాలా అంటే చెయ్యొచ్చు, చాలా వరకు చెయ్యొచ్చు. ముందు స్టెప్ వేయాలి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ లేకపోతే ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ ఒక స్టెప్ ముందుకు వెళ్తే వస్తారు, డెఫినెట్గా వస్తారు. మన వాళ్ళు దొరుకుతారు. చేద్దాము, అది కూడా ఫ్యూచర్ బాగానే ఉంటది, మన వాళ్ళకి కూడా బాగానే. ఎస్ ఇంకా మన వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. దెన్ ఇప్పుడు కొంచెం అందరూ అడగబట్టి మేబీ అందరూ అడుగుతున్నారు కాబట్టి మేబీ మన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్తారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ పక్క భాష వాళ్ళ గురించి మనం తప్పగా అంటట్లేదు. వాళ్ళు వచ్చి ఈజీగా తెలుగు నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. అవును, యాక్చువల్లీ షాక్. ఇందాక ఇప్పుడు ఈ సీరియల్లో హీరోయిన్ ఇంటర్వ్యూ చేశాను. అసలు తెలుగు ఎంత బాగా మాట్లాడుతుందంటే అమ్మాయి ఇలా ఈజీ మాట్లాడుతుంది. మా సీరియల్ హీరోయిన్ కూడా, నిన్ను కోరి హీరోయిన్ అక్షతా దేశపాండే, తనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలుగు రాదు. ఇప్పుడు అమ్మాయి తెలుగు చాలా సరళంగా మాట్లాడుతుంది. విత్ ఇన్ 2 months లో మాట్లాడింది. బాబా 2 months లో తెలుగు నేర్చేసుకుంటున్నారండి బాబు. సో నిజం, మనం కూడా డెవలప్ అవ్వాలి బేసిక్ గా. 100% మన వేరే భాషల్ని కూడా మనం నేర్చుకోవాలి. తప్పు కాదు నేర్చుకోవడం. ఏది నేర్చుకున్నా తప్పు కాదు. అది మన డెవలప్మెంట్ కోసమే ఉంటుంది ప్రతిదీ. ట్రూ అండి. ఏది మనం అవాయిడ్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫైనల్ గా నేను వీడని నీడని నేను అన్నట్లు టైటిల్ అదే పెడతారు, తమ్నైలు వీడని నీడని నేను అని మీ ఫేస్ పెట్టుకుంటారేమో. ఈమెని వీడని అవును, అది చెప్పారు కాబట్టి నా ఫేస్ వేస్తారు. ఎట్లనే ఇప్పుడు వదలని కింద కామెంట్స్ వేసుకుంటారు, కామెంట్స్ వేస్తారు. బట్ ఫైనల్లీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.